ఫైవర్ ద్వారా మనీ ఎలా ఎర్న్ చేయాలో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మీకు వస్తాయి. సో ఈ వీడియో నాకు వాళ్ళు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నా ఇంప్రెషన్స్ ఉన్నా కమెంట్ చేయండి. సో మనం టాపిక్ లోకి వెళ్ళిపోతే సో fiverr.com అనే ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి డైరెక్ట్ గా మనము మన సర్వీసెస్ ని సెల్ చేయొచ్చు ఒక ఫ్రీలాన్సర్ అనమాట. సో అసలు ఫైవర్ ఎందుకు బిగినర్స్ కి గ్రేట్ అనేది మనం చూస్తే ఫ్రీలాన్సర్ అవ్వాలనుకునే వాళ్ళకి ఫైవర్ చాలా మంచి ఆపర్చునిటీస్ ఇస్తుంది అనమాట. సో ఆల్మోస్ట్ ఎనీ కైండ్ ఆఫ్ సర్వీసెస్ మనం సెల్ చేయడానికి ఫైవర్ ఒక మంచి ప్లాట్ఫామ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రైటింగ్ కానీ, గ్రాఫిక్ డిజైన్ కానీ, వీడియో ఎడిటింగ్ కానీ, ప్రోగ్రామింగ్ కానీ ఇంకా చాలా ఇందులో సెల్ చేసి మనీ ఎర్న్ చేయొచ్చు అనమాట. సో మీరు ఏ టైప్ ఆఫ్ సర్వీసెస్ సెల్ చేయొచ్చు ఒకటి నేను మీకు చూపిస్తాను. సో అందులో నుంచి మనం ఏ సర్వీస్ అయితే చేయాలనుకుంటున్నామో దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో మనం దేంట్లో అయితే బెటర్ గా ఉన్నామో దాన్నే మనం పిక్ చేసుకొని దాని ద్వారా మనీ ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో మనం కంప్లీట్ చేసే ప్రతి ప్రాజెక్ట్ కి కూడా మనకి క్లయింట్ పే చేస్తారు అనమాట. సో ఒక ఫ్రీలాన్సర్ గా ఏంటంటే మనకి ఫ్రీడమ్ ఉంటుంది అనమాట. మనకి ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. సో ఎక్కడి నుంచి వర్క్ చేయొచ్చు. మనకి కావాల్సిందల్లా జస్ట్ ఒక ల్యాప్టాప్, దానికి ఒక ఇంటర్నెట్ కనెక్షన్ అనమాట. సో ఒక లొకేషన్ కి స్టిక్ అయి ఉండాల్సిన అవసరం ఉండదు. ఎక్కడికైనా ట్రావెల్ చేస్తూ కూడా మనం మనీ ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో దీంట్లో వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫైవర్ అనేది కంప్లీట్ బిగినర్స్ కి ఒక ప్రిటీ గుడ్ ప్లాట్ఫామ్ అనమాట. ఎందుకంటే ఫైవర్ కి చాలా లార్జ్ కస్టమర్ డేటాబేస్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక వీడియో ఎడిట్ అవ్వాలనుకున్నారు అనుకోండి, జస్ట్ పీపుల్ కి వాళ్ళ వీడియోస్ ఎడిట్ చేసి ఇవ్వడం ద్వారా మనం మనీ ఎర్న్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ లేకుండా మనం ఒకవేళ సింగిల్ లాగా వీడియో ఎడిటింగ్ చేసుకుందాం అనుకోండి, అది చాలా డిఫికల్ట్ థింగ్ అనమాట. ఎందుకంటే మనకి కస్టమర్స్ ఎవరో తెలియదు కాబట్టి. అండ్ ఫైవర్ అంటే మనం ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికినట్టే అనమాట. సో ఫైవర్ దగ్గర ఏంటంటే హ్యూజ్ కస్టమర్ డేటాబేస్ ఉంటుంది అనమాట. సో మనకి క్లయింట్స్ ఈజీగా దొరికే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో క్లయింట్స్ ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు మనం చేసే సర్వీసెస్ కి పే చేయడానికి రెడీగా ఉంటారు. సో నెక్స్ట్ ఏంటంటే ఫైవర్ లో ఏ టైప్ ఆఫ్ సర్వీసెస్ మనకి సెల్ చేసి మనీ ఎర్న్ చేయొచ్చు అన్నది. ఫస్ట్ వన్ ఏంటంటే వీడియో ఎడిటింగ్, ఇంకొకటి ఏంటంటే వెబ్ డిజైనింగ్ అనమాట. సో ఆ దాంట్లో ఏంటంటే మనం ఓన్ గా వెబ్సైట్స్ క్రియేట్ చేస్తాం అనమాట. వర్డ్ ప్లస్ అయినా కావచ్చు, విక్స్ అయినా కావచ్చు, స్క్వేర్ స్పేస్ ప్లస్ కావచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే గ్రాఫిక్ డిజైనింగ్ అనమాట. ఇది కూడా చాలా పాపులర్. ఇంకా వర్చువల్ అసిస్టెంట్ అని ఉంది, కంటెంట్ రైటింగ్ ఉంది. కంటెంట్ రైటింగ్ లో ఏంటంటే వాళ్ళు మనము ఆర్టికల్స్ కానీ, బ్లాగ్ పోస్ట్స్ కానీ, లేదా ట్రాన్స్లేషన్ సర్వీసెస్ కానీ చేస్తే వాళ్ళు మనకి మనీ పే చేస్తారు అనమాట. సో ఇంకా మనకి వాయిస్ ఓవర్ సర్వీసెస్ ఉన్నాయి, ఎస్ఈఓ సర్వీసెస్ ఉన్నాయి, మినిమం చాలా ఉన్నాయి. కానీ ఏంటంటే ప్రస్తుతానికి ఈ పాయింట్ ఆఫ్ టైం కి ఇవి పాపులర్ అనమాట. సో ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేయడానికి స్టెప్స్ ఏంటంటే, సో మనం ఫస్ట్ వన్ సర్వీసెస్ స్టార్ట్ చేసే ముందు ఒకసారి మార్కెట్ ని చూసుకోవాలన్నమాట. ఏ సర్వీసెస్ అయితే డిమాండ్ లో ఉన్నాయి అంటే జస్ట్ ఒక రీసెర్చ్ తో స్టార్ట్ ఆఫ్ చేస్తే చాలా బాగుంటుంది. సో ఇంకా మిగతా వాళ్ళు ఏ సర్వీసెస్ అయితే సెల్ చేస్తున్నారు, ఏ సర్వీసెస్ అయితే ఫైవర్ లో పీపుల్ ఆఫర్ చేస్తున్నారు, అండ్ ఆ వర్క్ కి ఎంత పే చేస్తున్నారు అనేది అనమాట. అండ్ ఆల్సో మనం చేద్దాం అనుకుంటున్న సర్వీస్ కి డిమాండ్ ఉందా లేదా అనేది మనం చూసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫైవర్ లోకి వెళ్ళి చూడండి, ఇక్కడ లాట్ ఆఫ్ పీపుల్ వీడియో సెల్ చేసి, ఎడిటింగ్ చేసి ఆ సర్వీసెస్ ద్వారా చాలా అమౌంట్ వాళ్ళు వస్తుంది. ఇక్కడ రివ్యూస్ కూడా మనం చూడొచ్చు, వెబ్సైట్ డిజైన్ చూడొచ్చు. సో ఇక్కడ సింపుల్ ఏంటంటే ఆ రివ్యూస్ చూస్తే మనకు అర్థమవుతుంది ఇది చాలా పాపులర్, లాట్ ఆఫ్ డిమాండ్ ఉంది దీనికి. సో మనము వీడియో ఎడిటింగ్ చేసి సెల్ చేయడం లేదా వెబ్ డిజైన్ చేయడం కానీ లాట్ ఆఫ్ కస్టమర్స్ ఉన్నారన్నమాట. సో దే ఆర్ ఆల్రెడీ బయింగ్ దీస్ కైండ్ ఆఫ్ సర్వీసెస్ అనమాట. సో ఇది ఆల్రెడీ ప్రూవ్ అయింది కాబట్టి సో మనం ఫస్ట్ థింగ్ ఏం చేస్తామంటే ఈ మార్కెట్ లో రీసెర్చ్ చేసినప్పుడు అదర్ పీపుల్ కి ఏం వర్క్ అవుతుంది, సో దానికి మనము కంప్లీట్ అవ్వచ్చు అనమాట. మనం సేమ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయొచ్చా లేదా అని. సో అప్పుడు ఏంటంటే మనకి వర్క్ చేయడానికి ఒక మంచి ప్రూవ్ అయిన ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ మన ఓన్ స్కిల్స్, మన ఎక్స్పీరియన్సెస్ అన్ని కూడా కన్సిడర్ చేసుకొని మన ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని బట్టి మనం ముందుకెళ్ళొచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి వీడియో ఎడిటింగ్ లో మంచి గ్రిప్ ఉంది అనుకోండి, సో ఇంతకుముందు ఆల్రెడీ వీడియో ఎడిటింగ్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉందంటే వీడియో ఎడిటింగ్ సర్వీసెస్ ని మనం ఆఫర్ చేయొచ్చు అన్నమాట. లేదు అంటే కనుక మనకి ఒకవేళ వీడియో ఎడిటింగ్ లో ఇంట్రెస్ట్ ఉంది కానీ ఎక్స్పీరియన్స్ లేదంటే కనుక యూట్యూబ్ లోనే చాలా వీడియోస్ లెసన్స్ మనకి దొరుకుతాయి. వాటిని చూసి మనము వీడియోస్ ని ఎడిట్ చేయడం ఎలాగో తెలుసుకోవచ్చు అన్నమాట. సో మనకి ఎంతే అట్లీస్ట్ సమ్ కైండ్ ఆఫ్ స్కిల్ ఉండాలి లేదా ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో ఒకవేళ స్కిల్ ఎక్స్పీరియన్స్ ఏది లేకపోయినా కానీ మనకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేర్చుకోవడానికి స్కోప్ ఉంటుంది అనమాట. సో సిమిలర్లీ వెబ్సైట్స్ కూడా అదనమాట. సో ఆల్రెడీ వెబ్సైట్స్ క్రియేట్ చేయడం మనకి తెలుసుంటే వర్డ్ ప్లస్ లో కానీ, విక్స్ లో కానీ ఈ వెబ్సైట్ క్రియేషన్ ని సెల్ చేయడం ద్వారా మనం మనీ ఎర్న్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఇంకొక వే ఏంటంటే డిస్కార్డ్ గురించి ఆల్రెడీ మనకి ఫెమిలియర్ గా ఉంటే మనము డిస్కార్డ్ సర్వర్ సెటప్ సర్వీసెస్ ని సెల్ చేయడం ద్వారా కూడా మనీ ఎర్న్ చేయొచ్చు అన్నమాట. అండ్ అలాగే క్యాన్వా తో కూడా మనీ ఎర్న్ చేయొచ్చు, అలాగే గ్రాఫిక్ డిజైనర్ సర్వీసెస్ తో కూడా మనీ ఎర్న్ చేయొచ్చు, అండ్ అలాగే పోస్టర్స్ క్రియేట్ చేయడం ద్వారా మనీ ఎర్న్ చేయొచ్చు, యూట్యూబ్ థంబ్నెయిల్స్ ద్వారా మనీ ఎర్న్ చేయొచ్చు. సో మనం డిజైన్ చేసిన ప్రతిసారి కూడా పీపుల్ మనకు పే చేస్తారు. ఇంకా అలాగే మల్టిపుల్ లాంగ్వేజెస్ లో కానీ మనం ఒకవేళ ఫ్లూయెంట్ గా ఉంటే కనుక ట్రాన్స్లేట్ కూడా చేయొచ్చు. పవర్ పాయింట్ డిజైనింగ్ లో మనం గుడ్ అయితే కనుక సో ప్రెజెంటేషన్ డిజైన్ చేయడం ద్వారా మనం మనీ
ఎర్న్ చేయొచ్చు అన్నమాట. సో మనతో ఉండే ఫ్రెండ్స్ తో గానీ లేదా ఫ్యామిలీని గానీ అడిగి కూడా మనం తెలుసుకోవచ్చు. మనం దేంట్లో అయితే గుర్తున్నామో అది వాళ్ళకి నచ్చుతుందా లేదా అనేది వాళ్ళ ద్వారా ఫీడ్బ్యాక్ తీసుకొని వాళ్ళు మనకి అప్పుడు సజెస్ట్ చేసే సర్వీసెస్ ఉంటాయి కదా, వాటిని మనం పికప్ చేయొచ్చు అన్నమాట. సో ఫైవర్ లో మనం సెల్లింగ్ అనేది స్టార్ట్ చేయడానికి చాలా ఈజియెస్ట్ పార్ట్ అన్నమాట ఇది. జస్ట్ సింపుల్ గా ఈ fiverr.com లోకి వెళ్ళిపోయి ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఈ అకౌంట్ క్రియేషన్ అనేది ఫ్రీనే. ఈ పికమ్ సెల్లర్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేసి ఇక్కడ మామూలు ప్రాసెస్ ఉంటుంది అన్నమాట. సమ్ కామన్ సెన్స్ స్టఫ్ అదంతా అయిపోయాక ఈ పేజ్ కి రీచ్ అవుతారు. సో ఈ పేజ్ వచ్చాక మనము బేసిక్ గా ఏంటంటే ఒక గిగ్ ని క్రియేట్ చేయాలన్నమాట. సో గిగ్ అంటే ఏంటంటే బేసికల్లీ మనం ఏ సర్వీస్ అయితే సెల్ చేయాలనుకున్నాం దాన్ని గిగ్ అంటాం అన్నమాట. సో మనం ఇది ప్రాపర్ గా చేస్తున్నామా లేదా అనేది మనం చూసుకోవాలి. ఎందుకంటే దీని ద్వారానే మన ఫస్ట్ సేల్స్ అనేవి బూస్ట్ అవుతాయి అండ్ పీపుల్ కూడా వీళ్ళ నుంచి ఆర్డర్ చేయొచ్చు అనేది అట్రాక్ట్ అవుతారు అన్నమాట మెయిన్. సో మనలాగే ఎంతో మంది సెల్ చేయడానికి సర్వీసెస్ ట్రై చేస్తూ ఉంటారు కాబట్టి మనం ఏంటంటే పీపుల్ ని వాళ్ళ అటెన్షన్ గ్రాప్ చేయడానికి వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి గిగ్స్ ని యూజ్ చేయొచ్చు అన్నమాట. సో మనం చేయబోయే గిగ్ కి ఒక మంచి అట్రాక్టివ్ ఇమేజ్ క్రియేట్ చేసి అంత ఒక thumbnail లాగా అన్నమాట. సో అది ఫస్ట్ అన్నమాట. సో ఒకవేళ మన గిగ్ ని ఎవరు క్లిక్ చేయకపోతే కనుక వాళ్ళు మనకైతే ఆర్డర్ ఇవ్వలేరు. సో మనం ఫస్ట్ థింగ్ ఏదంటే గిగ్ సరిగ్గా ఉందా లేదా అనేది మనం చూసుకోవాలన్నమాట. అండ్ డిస్క్రిప్షన్ కూడా మనకి చాలా క్లియర్ కట్ గా డీటెయిల్ గా డిస్క్రిప్షన్ అనేది ఉందన్నమాట. మీరు ఏ సర్వీస్ అయితే ఆఫర్ చేస్తున్నారో అది పీపుల్ కి ఎగ్జాక్ట్ గా కన్వే అవ్వాలి. సో ఇంకా మనం ఎగ్జాంపుల్స్ కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. ఏ కైండ్ ఆఫ్ వర్క్ మనం ప్రీవియస్ గా చేసామో మన పోర్ట్ఫోలియో పెట్టొచ్చు. సో దాని ద్వారా ఏంటంటే పీపుల్ కి మన వర్క్ యొక్క క్వాలిటీ వాళ్ళకి తెలుస్తుంది అనమాట. సో అదర్ సెల్లర్స్ నుంచి అది మనల్ని స్పెషల్ గా చేస్తారు. సో మనం ఏ టైప్ ఆఫ్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నామో అది వాళ్ళు ఫైవర్ లో సర్చ్ చేసినప్పుడు మన నేమ్ ఆ సర్చ్ లో రావాలి అని అంటే దానికి సంబంధించిన రెలవెంట్ కీవర్డ్స్ ని యూజ్ చేయాలన్నమాట. సో టైటిల్ లో ఉండే టెక్స్ట్ గానీ అక్కడ మనం యూజ్ చేసే ట్యాగ్స్ గానీ అలాగే డిస్క్రిప్షన్ లో కూడా ఏ వర్డ్స్ అయితే యూజ్ చేస్తున్నామో అవి యూజువల్ గా పీపుల్ ఏ వర్డ్స్ అయితే సర్చ్ చేస్తారో ఆ వర్డ్స్ ని యూజ్ చేయాలన్నమాట మన డిస్క్రిప్షన్ లో. దీనికి కూడా సింపుల్ గా ఏంటంటే ఆల్రెడీ ఉన్న ఫైవర్ సెల్లర్స్ ఉంటారు కదా, టాప్ సెల్లర్స్, వాళ్ళ సర్చ్ ట్యాగ్ ని మనం చూస్తే కూడా మనకు అర్థం అవుతుంది అనమాట. సో టాప్ లో ఉండే వాళ్ళని పిక్ చేసుకొని వాళ్ళ ట్యాగ్స్ కాపీ చేసుకోవచ్చు. సో ఏవైతే టాప్ ర్యాంకింగ్ గిగ్స్ అన్ని ఉన్నాయో వాటిలో నుంచి మనము పిక్ చేసుకొని వాళ్ళు ఏ కైండ్ ఆఫ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నారు, ఏ ఫ్రేజెస్ యూజ్ చేస్తున్నారు, ఏ కీవర్డ్స్ యూజ్ చేస్తున్నారు అనేవి చూసుకొని అది మనము టైటిల్ గా పెట్టుకుంటే మనకి ఈజీగా కస్టమర్ బేస్ దొరుకుతుంది అనమాట. సో ఇప్పుడు మనము స్క్రీన్ మీద చూసినట్టు వీళ్ళు మంచి సక్సెస్ఫుల్ సెల్లర్స్ అనమాట. సో వీళ్ళు యూజ్ చేసే సర్చ్ ట్యాగ్స్ మనం చూడొచ్చు అనమాట. సో ఈ సక్సెస్ఫుల్ సెల్లర్స్ నుంచి మనము ఒక రోల్ మోడల్ గా తీసుకొని మన గిగ్ ని కూడా వాళ్ళలాగా ఆప్టిమైజ్ చేసుకుంటే మన యొక్క ప్రొఫైల్ విజిబిలిటీ ఇంక్రీజ్ చేస్తుంది. సో ఎప్పుడైతే పీపుల్ ఫైవర్ లో సర్చ్ చేస్తారో వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అనమాట మనల్ని ఫైన్ చేయడానికి. సో ఏంటంటే ఎంత ఎక్కువ మంది మన గిగ్ ని చూస్తే మనకి అంత కస్టమర్ బేస్ పెరుగుతుంది అనమాట. సో ఫస్ట్ లో అయితే మాత్రం మనం చాలా తక్కువ చార్జ్ చేయడం మాత్రం మంచిది. సో తక్కువ చార్జ్ చేస్తే ఏంటంటే మనకి ఉన్న కాంపిటీషన్ కి మనకి ఈజీగా కస్టమర్స్ దొరుకుతారు అనమాట. సో స్టార్టింగ్ లో మనకి సేల్స్ పెరుగుతాయి. సో దాని ద్వారా మనకి రివ్యూస్ వస్తూ ఉంటాయి. సో దాని ద్వారా ఇంకా మనం చాలా సేల్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ ఫాస్ట్ మనం గ్రో అవ్వచ్చు అనమాట. సో మనకి పాజిటివ్ రివ్యూస్ పెరిగే కొద్ది కూడా కొత్తగా వచ్చే కస్టమర్ బేస్ కూడా మనకి అట్రాక్ట్ అవుతారు అనమాట. సో ఇక్కడ చూస్తే మనకి 1000 రివ్యూస్ అని 300 రివ్యూస్ అని అలా వీళ్ళు రివ్యూస్ చూసి ఆటోమేటిక్ గా పీపుల్ అట్రాక్ట్ అవుతారు అనమాట. జస్ట్ లైక్ ఇప్పుడు మన అమెజాన్ లో ఫ్లిప్కార్ట్ లో ఏదైనా ప్రొడక్ట్ కొంటున్నప్పుడు రివ్యూస్ చూసి ఎలా అయితే తీసుకుంటామో అలాగే దీంట్లో కూడా మనకి రివ్యూస్ రావడం ద్వారా ఇతర కస్టమర్స్ అట్రాక్ట్ అవుతారు అనమాట. సో స్టార్టింగ్ లోనే మనము కొంచెం ఎక్కువ ఛార్జ్ చేయడం అలాగా స్టార్ట్ చేస్తే ఏమవుతుంది అంటే మీకంటే బెటర్ రివ్యూస్ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు సేమ్ మీ అంతా ఛార్జ్ చేస్తే వాళ్ళ దగ్గర వెళ్ళిపోతారు ఆటోమేటిక్. సో అప్పుడు మనకి ఏంటంటే సేల్స్ రాకపోతే రివ్యూస్ రాకపోతే ఏంటంటే మనకు ఆర్డర్స్ రావడం కూడా చాలా డిఫికల్ట్ అయిపోతుంది. కాబట్టి స్టార్టింగ్ లో ఏంటంటే వీళ్ళనంత తక్కువ ఛార్జ్ చేయండి. సో దట్ మనకి ఆర్డర్స్ వస్తాయి, ఆర్డర్స్ తో రివ్యూస్ పెరుగుతూ ఉంటే దాంతో మనం మనీ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. సో రివ్యూస్ పెరిగే కొద్దీ ఏంటంటే మనకి ఒక సోషల్ ప్రూఫ్ లో ఉంటుంది అనమాట. ఫైవర్ లో కస్టమర్ బేస్ కి మన మీద ట్రస్ట్ పెరుగుతుంది, క్రెడిబిలిటీ పెరుగుతుంది. సో ఎవరైనా ఫ్రెష్ గా వచ్చినప్పుడు మన గిగ్ ని చూసినప్పుడు ఏంటంటే ఓకే వీళ్ళకి రీజన్ నెంబర్ ఆఫ్ రివ్యూస్ ఉన్నాయని చెప్పానని వాళ్ళు మనకి అట్రాక్ట్ అయ్యి ఆర్డర్స్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ లో తక్కువ ప్రైస్ చార్జ్ చేసినప్పుడు ఏంటంటే అది మనం అలాగా బిల్ చేసుకుంటూ వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. సో ఫ్యూచర్ లో ఏంటంటే మనము ఆల్రెడీ ఏ గిగ్ అయితే ఎగ్జిస్టింగ్ ఉందో దాన్నే ఆటోమేటిక్ గా ప్రైస్ ఇంక్రీజ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు ఫ్యూచర్ లో మనకి సేల్స్ వచ్చే కొద్ది కూడా. సో ఏంటంటే మనకి ఈ ఫస్ట్ ఆర్డర్ రావడము దానికి కొంచెం టైం పట్టే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఎందుకంటే అదర్ సెల్లర్స్ చాలా మంచి రివ్యూస్ కలిగి ఉంటారు, చాలా కాంపిటేటివ్ ఉంటుంది అక్కడ. ఎందుకంటే ఆల్రెడీ ప్రీవియస్ గా సెల్లర్స్ ఉన్నారు కాబట్టి మనకంటే ముందే. సో దీనికైతే మనం మెంటల్లీ ప్రిపేర్ అయి ఉండాలి. సో మనం ఫస్ట్ సేల్ ఫాస్ట్ గా వెళ్ళాలంటే కనుక నేను మీకు ఒక 4 టిప్స్ ఇస్తాను. సో ఫస్ట్ టిప్ ఏంటంటే మీ గిగ్ ని సోషల్ మీడియాలో షేర్ చేయాలి. సో టిక్టాక్ అయినా, ఫేస్బుక్ అయినా, ఇన్స్టాగ్రామ్ అయినా
అయినా ఏ ప్లాట్ఫామ్ ఉంటే ఆ ప్లాట్ఫామ్ ఆర్ రెడిట్ లో షేర్ చేసినా కానీ అంటే ఇప్పుడు అలా గిగ్ ని షేర్ చేసుకుంటూ వెళ్తే సోషల్ మీడియాలో మనకి ఎక్కువ ఎక్స్పోజర్ వస్తుంది అన్నమాట. సో ఎక్కువ మంది చూస్తూ ఉంటారు. సో అప్పుడు మన గిగ్ ఏంటంటే ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో అలా ఎక్కువ మంది క్లిక్ చేస్తూ ఉంటే ఏంటంటే పీపుల్ కి ఈ గిగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది అని వాళ్ళకి తెలుస్తుంది అనమాట. సో ఆటోమేటిక్ గా ఫైవర్ ఏం చేస్తుంది అంటే మన ప్రొఫైల్ విజిబిలిటీ అనేది ఇంప్రూవ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో సెకండ్ థింగ్ ఏంటంటే ఈ బయర్ రిక్వెస్ట్ సెక్షన్ ఉంది కదా, దీన్ని ఒకసారి చెక్అవుట్ చేయండి. సో ఈ బయర్ రిక్వెస్ట్ సెక్షన్ లో ఏంటంటే టైం టు టైం మనకి ఏ రిక్వెస్ట్ అయితే మనకి రాస్తున్నారో మనకి కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే బయర్స్ వాళ్ళకి ఏం కావాలి అనేది ఈ రిక్వెస్ట్ సెక్షన్ లో ఉంటాయి అనమాట. సో వాళ్ళు ఎంత పే చేయాలనుకుంటున్నారు అనేది మనకు తెలుస్తుంది అనమాట. రెగ్యులర్ గా దీన్ని చెక్ చేసుకుంటూ ఉంటే మనకి కొత్త రిక్వెస్ట్ అవి వస్తూ ఉంటాయి. సో కానీ ఏంటంటే కొంచెం మనం క్విక్ గా ఉంది వాటిని గ్రాప్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. అంటే ఈ సెక్షన్ లో ఏంటంటే మనం ఒక్కరమే మీ రిక్వెస్ట్ పెట్టాం, చాలా మంది సెల్లర్స్ ఉంటారు కాబట్టి ఇక్కడ కాంపిటీషన్ ఉంటుంది అనమాట. సో ఫాస్ట్ గా రెస్పాండ్ అయ్యి రెగ్యులర్ గా చెక్ చేసుకుంటూ ఉంటే కనుక మనకి మంచి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళకి ఒక పర్సనలైజ్డ్ మెసేజ్ మనం కూడా పెట్టచ్చు అనమాట. సో మన పోర్ట్ఫోలియోకి సంబంధించి మనం ఆల్రెడీ చేసిన వర్క్ కి సంబంధించి కానీ అది మనం పెడితే ఏంటంటే వాళ్ళకి మన క్వాలిటీ ఆఫ్ వర్క్ తెలుస్తుంది అనమాట. సో అది వాళ్ళకి కన్వే అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ సెక్షన్ లో వాళ్ళు ఈ రిక్వెస్ట్ సబ్మిట్ చేయగానే ఏంటంటే ఈజీగా 10 to 50 అదర్ ఫ్రీలాన్స్ సెల్లర్స్ వాళ్ళు పెట్టిన రిక్వెస్ట్ కి బిడ్డింగ్ చేస్తూ ఉంటారు అనమాట. సో వాళ్ళ నుంచి మనం డిఫరెంట్ గా ఉందా. సో థర్డ్ వచ్చేసి ఏంటంటే ఈ సైట్ లో మనం ఎప్పుడు కూడా యాక్టివ్ గా ఉన్నాం అనమాట. సో అప్పుడు ఏంటంటే మనకి ఆన్లైన్ సెల్లర్ అని వాళ్ళకి అప్పీల్ అవుతాం. సో బయర్స్ ఏంటంటే వాళ్ళకి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే వెంటనే మనకి మెసేజ్ చేయడానికి ఉంటుంది అనమాట. సో వాళ్ళకి మనం వెంటనే రిప్లై ఇస్తే ఏంటంటే ఈజీగా మనకి సేల్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. అండ్ లాస్ట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే ఈ పేషెంట్ సో ఇమీడియట్ గా రిజల్ట్స్ రావట్లేదని మనం డిస్కరేజ్ అయిపోయి దీన్ని వదిలేయడం అలాగా చేసే ఛాన్స్ ఉంటుంది. సో కొంత టైం వస్తే బెటర్ అనమాట. సో ఫైవర్ లో మన ఫస్ట్ సేల్ ఇవ్వడానికి కొంత టైం పట్టొచ్చు. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ది స్టార్ట్ ఫ్రమ్ జీరో సేల్స్ అనమాట. ఎవరైనా జీరో నుంచి రావాల్సిందే. సో మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటూ ఆ పొటెన్షియల్ బయర్స్ కి మార్కెటింగ్ చేసుకుంటూ ఈవెన్చువల్ గా మనం సేల్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ సైట్ లో యాక్టివ్ ఉండడం అనేది ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పీపుల్ వచ్చారు, వాళ్ళకి మీ సర్వీసెస్ చూసారు, అయితే వాళ్ళు మిమ్మల్ని ఏదో క్వశ్చన్ అడగాలనుకుంటున్నాం అనమాట. సో ఆ టైం కి మనం ఆన్లైన్ లో లేకపోతే ఏమవుతుంది అంటే మనలాగే ఉంది వేరే సెల్లర్స్ ఒక రిప్లై ఇచ్చారు అనుకోండి, వాళ్ళకి అది ఇచ్చేస్తారు ఆటోమేటిక్ గా. మనం నెక్స్ట్ డే ఓపెన్ చేసి చూసుకునే సరికి ఏమవుతుంది అంటే ఆల్రెడీ దాన్ని చెక్అవుట్ చేసేస్తాం అనమాట. సో ఆన్లైన్ లో ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి కైండ్ ఆఫ్ క్వశ్చన్ ఉన్నా వాళ్ళకి మన రిప్లై వచ్చి ఫాస్ట్ గా సో దాన్ని వాళ్ళు చెక్ చేసుకుని దాన్ని బట్టి మనకి ఛాన్స్ ఇస్తాం అనమాట. సో ఇప్పుడు ఎవరైనా ఆర్డర్ చేయాలని అనుకుని మెసేజ్ చేస్తున్నారని వాళ్ళు డెఫినెట్ గా వేరే వాళ్ళు కూడా మెసేజ్ చేసి ఉంటారు. అది మనం ఒక్కరే అవ్వండి కదా. సో చాలా హై ఛాన్స్ ఉందన్నమాట. 5, 10, 20 ఫైవర్ ఫ్రీలాన్సర్స్ కి వాళ్ళు మెసేజ్ చేసే ఛాన్స్ అనమాట అట్ ది సేమ్ టైం. సో మనం అంతా క్విక్ రిప్లై ఇస్తే దానికి అంత ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ రిప్లై మంది అయితే మనకి అది వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో మనకి ఏంటంటే మెల్లిగా టైం అయ్యే కొద్ది మన ఆర్డర్స్ తీసుకునే కొద్ది మంచి రిలయబుల్ అండ్ కన్సిస్టెంట్ గ్రోత్ మనం ఫైవర్ లో చూడొచ్చు అనమాట. సో మీరు ఈ విధాన్ని ఎంజాయ్ చేసి ఉంటే ఇఫ్ యూ ఫౌండ్ ఇట్ టు బి వాల్యుబుల్, ఏదైనా నేర్చుకుని ఉంటే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.